హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పల్లెపడుచు. రచయిత మద్దూరి నరసింహమూర్తి గారు. రారా ప్రకాష్ అని తన పెళ్ళికి వచ్చిన స్నేహితుణ్ణి ఆహ్వానిస్తూ ప్రతాప్ అక్కడే ఉన్న బాబాయ్తో, బాబాయ్ వీడు ప్రకాష్, కాలేజీలో చదువుకున్నప్పుడు మేమిద్దరం స్నేహితులం. ఇప్పుడు డాక్టర్గా పట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కృత్రిమమైన వేషభూషాలతో ఉండే పట్నం పిల్లలు వద్దని తనకు నచ్చిన పల్లెపడుచు కోసం వెతుకుతూ ఇంకా పెళ్లి కాకుండా ఉన్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఓసారి లోపలికెళ్ళి అన్నీ ఉన్నాయో లేవో కనుక్కొని వస్తాను అని అరగంట తర్వాత వచ్చి పెళ్లిపీట రాలేదట, ఇంట్లో అటక మీద నుంచి దింపి తేవాలి, నేను వెళ్ళి తెస్తాను అన్న బాబాయ్తో, నువ్వు వెళ్ళడం ఎందుకు బాబాయ్, మరెవరినైనా పంపిస్తానుండు అన్నాడు ప్రతాప్. నేను వెళ్ళేదా అంకుల్ అని అడిగిన ప్రకాష్తో, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా అబ్బాయి, ఇంకెవరినైనా పంపుతాను, ఎవరూ లేకపోతే నేనే వెళ్తానులే. అయ్యో పెద్దవారు, మీకెందుకు ఆ కష్టం, అయినా ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీగా కూర్చోవటం బదులు మీకు సహాయం చేస్తే తృప్తిగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో వివరంగా చెప్పండి చాలు. సరే, ఇల్లు తాళం వేసింది కాబట్టి నీతో మా అమ్మాయిని పంపిస్తాను, ఇద్దరూ వెళ్ళి తెద్దురు గాని. అలాగైతే నా కారులో వెళ్ళి పెళ్లిపీట డిక్కీలో వేసి సులువుగా తెచ్చేస్తాం. ప్రతాప్ అమ్మాయిని ఇంటి తాళం పట్టుకొని రమ్మను అని బాబాయ్ చెప్పగానే ప్రతాప్ లోపలికెళ్ళి వసంతతో కలిసి వచ్చాడు. అమ్మా వసంత, ఈ అబ్బాయి డాక్టర్ ప్రకాష్, మన ప్రతాప్ స్నేహితుడు అని. అబ్బాయి, ఈమె నా ఏకైక సంతానం వసంత అని ఇద్దరికీ పరిచయం చేశాడు. తనకి నమస్కారం చేసిన వసంతకి ప్రతి నమస్కారం చేశాడు ప్రకాష్. పెద్ద అయిన వసంతతో, ఈ అబ్బాయితో నువ్వు మన ఇంటికి వెళ్ళు, కొట్టుగదిలో అటక మీద ఉన్న పెళ్లిపీట జాగ్రత్తగా కిందకి దింపి తీసుకొని రండి. ఇప్పుడు ఇక్కడ చెయ్యాల్సిన పనులేమీ లేవు కాబట్టి అక్కడి నుంచే మన తోటకెళ్ళి అబ్బాయి ప్రకాష్కి మన తోటంతా తాపీగా చూపించు. తోటలో ఉన్న రంగణ్ణి సాయంత్రం రమ్మని గుర్తు చెయ్యు, వాడు కనిపించకపోతే వెతకొద్దు, వచ్చేయండి. చెప్పటం మరిచాను, అటకెక్కినప్పుడు దిగినప్పుడు పెళ్లిపీట దింపుతున్నప్పుడు దెబ్బలు తగలకుండా చూసుకోండి. ఇద్దరూ జాగ్రత్త. మీ అమ్మాయికి ఏ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మీకు అప్పచెప్తాను, మీకేమీ భయం అక్కర్లేదు అంకల్. నీ చేతుల్లో పెడుతున్న మా అమ్మాయి గురించి నాకు భయం ఎందుకు బాబు అన్నారు ఆ పెద్ద ఆయన గుబానంగా. సరే నాన్న అని ప్రకాష్తో కలిసి బయలుదేరిన వసంత వంక చూసిన ప్రతాప్, బాబాయ్ వీళ్ళిద్దరినీ ఇలా తిరగనిస్తే అసలే మనది పల్లెటూరు, జనం అవాకులు చవాకులు వాగుతారేమో. వాగని వసంత మీద నాకు నమ్మకం ఉంది. నీ స్నేహితుడు ప్రకాష్ మీద నీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పు, వాళ్ళని వెనక్కి పిలిపిస్తాను, లేదా వాళ్ళ వెనకాతలు ఎవరినైనా పంపిస్తాను. మన వసంత వజ్రం, ఇక ప్రకాష్ అంటావా శుద్ధమైన బంగారం. ప్రకాష్ ఎప్పుడూ తప్పు చేయడు, మరొకరిని తప్పు చెయ్యనివ్వడు. వాడి మీద నాకు అంత నమ్మకం. మరింకే, బంగారానికి వజ్రం తాపడం పెడితే ఎలా ఉంటుందంటావు? దివ్యంగా ఉంది బాబాయ్ నీ ఆలోచన. వాళ్ళు వచ్చిన తరువాత వీలు చూసుకొని అబ్బాయితో ఈరోజే మాట్లాడి వసంత పట్ల అతని అభిప్రాయం కనుక్కొని నాకు చెప్పు. నేను కూడా అమ్మాయితో మాట్లాడి దాని అభిప్రాయం తెలుసుకుంటాను. అలాగే బాబాయ్. వాళ్ళిద్దరూ సరే అంటే ప్రకాష్ అమ్మా నాన్న ఎలాగూ రేపు వస్తారు కాబట్టి సంబంధం ఖరారు చేసుకొని వాళ్ళ పెళ్ళికి ముహూర్తం త్వరలో పెట్టించేద్దాం. వసంత ప్రకాష్ ఒకరికొకరు పరిచయమైన ఆ కొద్ది సమయంలోనే తలంటుకొని ఒత్తుగా పొడుగ్గా ఉన్న నల్లని జుత్తుతో, అందంగా ఉన్న పెద్ద కళ్ళతో, మాట్లాడితే చిన్నగా సొట్టపడుతున్న బుగ్గలతో, దొండపండుని పోలిన పెదాలతో, సన్నపాటి బంగారు గొలుసున్న శంఖం పోలిన మెడతో, నాజూకుగా ఉన్న వేళ్లతో, పసుపు రాసుకున్న కాళ్ళకి చిరుసవ్వడి చేస్తున్న మువ్వల పట్టీలతో, గుబాలిస్తున్న మల్లెపూలు తురుముకున్న పొడుగాటి వాలు జటతో, జటకి ఉన్న జడగంటలతో, ఘనమైన వక్ష సంపదతో, ఆ బరువుకి సన్నబడిందా అన్నట్టుగా చేతిలో ఇమిడిపోతుందనిపించే సన్నని నడుముతో, పచ్చని పావడ, అదే రంగు జాకెట్టు మీద నీలిరంగు ఓనీతో అందానికి నిర్వచనంగా కనిపిస్తున్నే పల్లెపడుచు అయిన వసంత ప్రకాష్ మనసుని ఆకట్టుకుంది. చక్కటి మీసకట్టుతో, ఎగుభుజములతో, విశాలమైన వక్షంతో, చక్కని ఆకృతితో, పొడుగ్గా ఉండి చెదరని చిరునవ్వుతో అందంగా ఉన్న ప్రకాష్ వసంత మనసంతా నిండిపోయాడు. 10 నిమిషాలలో ఇంటికి చేరుకున్న వారిద్దరూ కారు దిగగానే రండి అంటూ వసంత ప్రకాష్ని ఇంటి లోపలికి పిలిచింది. కోయిల లాంటి గొంతుకు ఉన్న మీరు కారులో ఒక్క మాట కూడా మాట్లాడలేదేమిటి? వాగుడికాయ అనుకుంటారేమోనని భయం, అయినా మీరు కూడా ఏమీ మాట్లాడకుండానే ఉన్నారు కదా.
మా ఇంటికి మొదటిసారి వచ్చారు. ఇలా సోఫాలో కూర్చోండి, కాఫీ తాగుదురు గాని. మీతో పాటు వంటగదిలోకి నేను కూడా రాకూడదా? ఎందుకు అన్నట్టు చూస్తున్న వసంతతో, మీరు కాఫీ చేస్తుంటే పొయ్యి వెలుతురులో ద్విగ్నికృతమయ్యే మీ అందం చూడాలని. ఆమె చిరునవ్వే అంగీకారంగా తలచిన ప్రకాష్ వసంత వెంట వంటింట్లోకి నడిచాడు. వసంత కాఫీ కలుపుతున్నదనే కానీ తన మీదనే నిలిచిన ప్రకాష్ చూపులు నిశ్శబ్దంగా కొత్తగా పులకరింకలతో పలకరిస్తుంటే అతని మీద అప్పటికే ఉద్భవించిన ప్రేమతో ఆ అనుభూతిని మనసు నిండుగా ఆస్వాదిస్తుంది. గ్యాస్ పొయ్యి మంట వెలుతురు వసంత ముఖం మీద పడి ఆ ముఖం చిరుచెమట పడుతుంటే ఆమెనే కళ్ళార్పకుండా చూస్తూ ఆమెలోని కొత్త అందాన్ని తన కన్నులలో నింపుకున్న ప్రకాష్ ఆమె మీద ప్రేమతో ఊహాలోకంలో విహరించసాగాడు. నన్ను చూసింది చాలు, ఇదిగో కాఫీ తీసుకోండి అన్న వసంత పిలుపుతో ఇహం లోకంలోకి వచ్చిన ప్రకాష్ కాఫీ తీసుకొని సిప్ చేసి, మీ అంత బాగుంది మీరు చేసిన కాఫీ. మీరు అందంగా ఉండటమే కాక చాలా అందంగా మాట్లాడుతున్నారు కూడా. నేను ఎంత అందంగా ఉన్నా మీ అంతగా కాదులేండి. ఈ పల్లెపడుచును పొగిడింది చాలు గాని రండి మనం వచ్చిన పని చూద్దాం అంది వసంత చిరునవ్వుతో. అటక మీద నుంచి తీసిన పెళ్లిపీటని నిచ్చెన ఎక్కి ఉన్న ప్రకాష్ ఒక చేత్తో, కిందనే ఉన్న వసంత ఒక చేత్తో పట్టుకుంటే జాగ్రత్తగా దింపుతూ ప్రకాష్ నిచ్చెన దిగాడు. మీరు సులువుగా పైకెక్కి జాగ్రత్తగా దింపగలిగారు, కంగ్రాట్స్ అంది వసంత నవ్వుతూ. థ్యాంక్స్, కిందన ఉండి మీరు సహకరించారు కాబట్టి అన్నాడు ప్రకాష్ కూడా నవ్వుతూ. ఆ మాటల వెనుకున్న చిలిపి అద్దం స్ఫురణకు వచ్చి యుక్త వయసులో ఉన్న వారిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడి తల వంచుకున్నారు. పెళ్లిపేటని కారు డిక్కీలో పెట్టి బయలుదేరిన వారు త్వరలో తోటకి చేరుకున్నారు. సుమారుగా తోటంతా చూసి వచ్చిన వారు అలసటతో ఒక చోట ఆగితే, మీరిక్కడే ఉండండి, నేను రంగడింటికి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పొస్తాను అని వసంత వెళ్ళింది. చేతికి అందినట్టుగా ఉన్న రకరకాల పళ్ళ చెట్లను చూసుకుంటూ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడే నిలబడిన ప్రకాష్ వేగంగా వచ్చిన వసంత గట్టిగా తగలడంతో తూలి పక్కనున్న పెద్ద గడ్డి కుప్ప మీద వెల్లికిలా పడిపోయి తన మీద ఉన్న ఆమెను చూస్తూ తన గుండె మీద అదిమి ఉన్న ఆమె పరువాల ఒత్తిడిని అనుభవిస్తూ చేష్టుడిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలా ఒకరి మీద ఒకరు ఉండేసరికి అప్పటికే ఒకరి మీద ఒకరికి కలిగిన ఆకర్షణతో నిండి ఉన్న ప్రేమతో అసంకల్పిత చర్యగా వారి 4 పెదాలు ఒక్కటైపోయాయి. తొలిసారిగా లభించిన అధరామృతం ఇద్దరు ఆత్రంగా జుర్రుకోసాగారు. 2 నిమిషాలు తరువాత జరిగింది తెలుసుకున్న వసంత రివ్వున లేచింది. కానీ ప్రకాష్ కాళ్ళ కింద ఆమె పావడ అంచులు ఉండిపోవటంతో తూలి మరలా ప్రకాష్ మీద పడిపోయింది. అనుకోకుండా రెండోసారి లభించిన ఆనందానుభూతిని అనుభవిస్తున్నట్లున్న ప్రకాష్ని చిరునవ్వుతో చూస్తూ వసంత ఒంగొని అతని కాళ్ళ కింద ఉండిపోయిన పావడా అంచుని జాగ్రత్తగా తీసుకొని తనని తాను నిలబెట్టుకుంది. ఒంగొని లేవటంతో ఎదమీద ఉన్న ఓణి కిందకు జారి ప్రకాష్ కాళ్ళ కింద జీరాడుతూ ఎగశ్వాసతో ఉబుకుతున్న అచ్చద్దనలేని వసంత ఎద అందాలు జాకెట్టు మీదగా బహిర్గతము కాసాగాయి. అది గమనించిన వసంత ఒంగోని ప్రకాష్ కాళ్ళ కింద జీరాడుతున్న తన ఓణిని తాపీగా తీసి జాకెట్ మించి విసురుగా వేసుకుంది. అలా వంగడములో అచ్చదనలేని జాకెట్ కొంచెం లోతుగా ముందుకొచ్చి వసంత ఎద సౌందర్యం ప్రకాష్ కళ్ళతో దోబూచులాడింది. ప్రకాష్ చూపులు తన ఎదని తాకుతుంటే సిగ్గుపడుతూ అటు తిరిగి నిలబడిన వసంత భుజం పట్టుకొని, నా మీద కోపంగా ఉందా అని ప్రకాష్ మెత్తగా అడిగితే ఇటు తిరగకుండానే లేదు అన్నట్టు తలోపి జవాబిచ్చింది. ఆమె జడలోని మల్లెల సుగంధం ఆమెను ఇటు తిప్పుకునేందుకు ప్రయత్నించి ఆమె చెవిలో, నేనంటే ఇష్టమేనా అని నవ్వుతూ ప్రకాష్ గుసగుసలాడగానే ఒక్కసారిగా ఇటు తిరిగి అతని గుండెల్లో ఆనందంగా దాగిపోయింది వసంత. ఆమెను గట్టిగా తన కౌగిట్లో పొదివి పట్టుకున్న ప్రకాష్ వసంత చుంబకం ఎత్తి ఆమె కళ్ళల్లోకి ప్రేమతో చూస్తూ, మనం తిరిగి వెళ్ళగానే ఈ పల్లెపడుచుని నాకిచ్చి పెళ్లి చెయ్యమని మీ నాన్నగారిని అడగనా అని అడగగానే తప్పకుండా అని జవాబిచ్చి సిగ్గుతో మరింతగా ప్రకాష్ గుండెల్లో ఒదిగిపోయి అతనిని గట్టిగా కౌలించుకుంది వసంత. ఆ మధురమైన పరిష్వంగం మరికొన్ని నిమిషాలు అనుభవించిన ఇద్దరూ ఇంతకంటే ముందుకు వెళ్ళకూడదు అన్న సంస్కారం ఉన్నవారు కావటంతో వెనక్కి బయలుదేరారు. వసంత, నువ్వు రంగడి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అంతగా రొప్పుతూ పరిగెత్తుకొని ఎందుకు వచ్చినట్టు? దయచేసి ఆ విషయం గురించి నన్ను అడగండి. ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పలేను. నాతో కూడా చెప్పకూడదా? మీరొక్కరితోనో చెప్పగలను. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. మన ఇద్దరం ఒకటైన తరువాత చెప్తాను. ప్రతాప్ పెళ్ళైన నెల రోజులకు ప్రకాష్ వసంతలకు కూడా పెళ్లి జరిగిపోయింది.
వారి శోభనం రాత్రి ఆతృతగా కలిసిన మేనులు కలయికలో అలసట తగ్గి కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత, వసంత, ఆ రోజు నువ్వు రంగడింటికి వెళ్ళి వస్తున్నప్పుడు అంతగా రొప్పుతూ పరిగెత్తుకుని ఎందుకొచ్చినట్టో ఇప్పుడైనా చెప్తావా అని అడిగిన ప్రకాష్ ప్రశ్నకు అతని చెవిలో మెల్లిగా, కొన్ని నిమిషాలు ముందర మనం అనుభవించిన తమకంతో ఆ రోజు రంగడు దంపతులు అనుభవించటం నా కళ్ళ పడింది అని జవాబిచ్చి సిగ్గుతో తన గుండెల్లో ముఖం దాచుకున్న వసంతని మరింతగా దగ్గరకు తీసుకున్నాడు ప్రకాష్.